దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నారు. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 69వ కీర్తన 33వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. దేవునికి స్తోత్రం. ఖైదీలు అనగా మనం ఎవరి కోసం ఉంటామంటే చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప వాగ్దానం ఈరోజు నీకు దేవుడు ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ నువ్వు ఎటువంటి చెరసాలలో ఉన్నావు, నువ్వు ఎటువంటి బంధకాలలో ఉన్నావు, నువ్వు ఎటువంటి శోధన గుండా ప్రయాణం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే చెరసాలలో ఉన్నటువంటి నిన్ను నీ దేవుడు తృణీకరించేవాడు కాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అందరి చేత తృణీకరించబడ్డావేమో, ఎవరి ప్రేమ నోచుకోక, ఎవరి ఆదరణ నోచుకోక, ఎవరి యొక్క గొప్పతనము నోచుకోక, ఎవరి యొక్క ఆ ఓదార్పును నువ్వు నోచుకోక, ఒకవేళ ఎవరు నిన్ను ప్రేమించకపోవడం వల్ల, ఎవరు నిన్ను ఆదరించకపోవడం వల్ల, ఎవరు ఒకవేళ నీ దగ్గరికి రాకపోవడం వల్ల ఒకవేళ చాలా వేదనతో బాధతో నువ్వు ఒకవేళ ఉన్నావేమో. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ, భూమి మీద ఏ మనిషి నమ్మదగిన వాడు కాదని నేను చాలా వాగ్దానాల్లో మీతో చెప్పి ఉన్నా. మరలా మరొక మారు చెప్తున్నాను. ఒకవేళ నీ జీవితంలో ఎవ్వరు నిన్ను తృణీకరించినా సరే, నీ ప్రాణప్రియుడైన యేసయ్య మాత్రం నిన్ను తృణీకరించుటకు అసలు ఆయన ఒప్పుకోడు. ఎన్నడూ ఆయన ఒప్పుకోడు. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. యేసయ్యకు నువ్వు అంటే చాలా ప్రేమ. యేసయ్యకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసయ్య మాత్రం నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. నీ బంధకాలు ఆయనకు తెలుసు, నీ పరిస్థితులు ఆయనకు తెలుసు, నువ్వు పడుతున్న పాటలు ఆయనకు తెలుసు, నువ్వు ఉంచబడిన స్థితిగతులు ఆయనకు తెలుసు, నువ్వు వెళ్తున్న ప్రయాణం ఆయనకు తెలుసు, నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయనకు తెలుసు, నువ్వు నడుస్తున్న బాట ఆయనకు తెలుసు. ఎందుకు బిడ్డ వేదన పడతావు? ఎందుకు నువ్వు దుఃఖపడతావు? ఎందుకు నువ్వు కన్నీరు పెట్టుకుంటావు? ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? బంధకాల మధ్యలో నలిగిపోతున్నావు, శోధనల మధ్యలో నలిగిపోతున్నావు. అటువంటి నిన్ను తృణీకరించడానికి ఆయన ఇష్టపెట్టుకోవడం లేదు, కానీ అటువంటి నిన్ను ఓదార్చి నిన్ను దరికి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరి ప్రేమ నోచుకోకపోయినా నిన్నంటూ ప్రేమించుటకు సమర్థుడైన దేవుడు, బలమైన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు ఎప్పుడు నీతో సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి మీద నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు, ఎవరి మీద నువ్వు ఎక్కువగా ఆధారపడొద్దు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఒకవేళ ఎవ్వరు నేను లెక్క చేయకపోవడం వలన వాళ్ళ కళ్ళ ముందు నువ్వు చిన్న చూపుగా చూడబడుతున్నావు. నిజమే. ఒక్కరు ఏం చేస్తున్నారంటే నిన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే నేను చిన్న చూపు చూస్తూ ఈ హేళనగా ఎగతాళిగా నీ జీవితంలో మాట్లాడుతున్నా. కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను హేళనగా మాట్లాడినా, ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా, ఎవరు నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడినా సరే, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ యొక్క మొర్రను దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకని నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎవరి వైపు, ఎవరి తట్టు చూచి, ఎవరి సహాయం కొరకు, ఎవరి యొక్క ఓదార్పు కొరకు, ఎవరో ఇస్తారనో ఎవరో చేస్తారని ఎవరి వైపు నువ్వు చూడవలసిన పని లేదు, ఎవరి వైపు నువ్వు పరిగెత్తవలసిన పని లేదు. నువ్వు దేవునికి మొర్ర పెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ శ్రమ, ఈ కష్టం, ఎవరు నన్ను తృణీకరించినా నువ్వు నన్ను తృణీకరించనన్నావు, ఎవరు నన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టినన్నావు కదా అని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే నేను మొర్ర పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా దేవునికి మొర్ర పెడుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీ జీవితాల్లో కార్యాలు ప్రారంభించబడతాయి. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్న నీతో ప్రభు అంటున్నారు, ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు. ఏ సమస్య ఉన్నా ప్రభువుని అడుగు. ఈ దినాల్లో నీకు ప్రార్థన లేదు, ప్రార్థన లేకపోవడం వల్ల ఈ శ్రమను నువ్వు భరిస్తున్నావు. సో ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వంటూ ప్రార్థన చేయడం మొదలు పెడితే మాత్రం దేవుడు ఒక మహోన్నతమైన నూతన కార్యాలను నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను తృణీకరించినా నీ ప్రభు ఎన్నడూ నిన్ను తృణీకరించాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి స్తోత్రం. ఎవరు తృణీకరించినా నీ బిడ్డలను మాత్రం నువ్వు తృణీకరించనన్నావు. ఇదిగో ఈవేళ ప్రభు తృణీకారం పొందుతున్నా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డకు తగిన ఆదరణ కలుగునుగాక. ఇది మొదలుకొని సియోన్లో నుండి మీరు ఆశీర్వదించుదురుగాక. వెలుగును ఉదయింపచేయండి, చీకటిని తొలగించండి. బిడ్డ జీవితమై విషయమైన ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, తృణీకరించబడ్డారు, వారు మొర పెడుతున్నారు, వారి మొర విని మీరు ఆన్సర్ చేయండి ప్రభువా. ఇప్పుడే కోర్టు కేసుల నుండి విడుదల కలగాలి.
హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వారికి విడుదల కలగాలి, భయంకరమైన శోధన నుండి విడుదల కలగాలి, కన్నీటి నుండి విడుదల కలగాలి. యేసు నామములో కృపను మనం ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.